నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధికి ఎల్లవెల్లా కృషి చేయడం జరుగుతుందని కర్ణాటక మాజీ మంత్రి అరవింద్ లింబావలి, తాండూరు ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. దేవాలయంలో అమ్మవారికి అరవింద్ లింబావలి ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని, ఆలయ అభివృద్ధిలో ఎలాంటి రాజకీయాలకి తావు లేకుండా చేయాలని సూచించారు. కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, డీసీసీబీ ఉపాధ్యక్షులు రవి గౌడ్, దారాసింగ్, ఉత్తమ్ చంద్, డైరెక్టర్ జన్నప్ప, స్థానిక కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామస్తులు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. మీరు చెప్తే సార్ ఖచ్చితంగా, ఎందుకంటే మీరు ఇప్పుడే ఒక తంత్రి జ్యోతిష్యులను కూడా చూపించిండ్రు. ఇక్కడ శుద్ధి చేసుకోవడానికి కూడా ఏం చేయాలన్నా వారు చూసినటువంటి దాంట్లో ఖచ్చితంగా నేను కూడా అన్ని విధాలా నేను సహాయ సహకారం చేసి ఏ విధంగా అయితే బాగుంటుందో ఖచ్చితంగా టెంపుల్ డెవలప్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బాగుండడానికి చేయడానికైనా నా వంతు సహాయ సహకారం చేయడానికి నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు మీరందరూ కూడా వచ్చి ఇంత పెద్దగా ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒకటే నవీన్ రెడ్డి గారికి, ఆ పాలకవర్గ సభ్యులకు నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు గతంలో ఏముందో ఏ విధంగా జరిగిందో మనకు అవసరం లేదు, కానీ మీరు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజు నుంచి మాత్రం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులే గతంలో కొట్టి చాలా మార్పు వచ్చింది. పాలకవర్గం అంటే ఈ విధంగా ఉండాలా, మళ్ళీ ఇలాంటి పాలకవర్గమే కావాలని చెప్పి వీరందరూ కూడా ప్రెషర్ చేసినట్లు భక్తులు ప్రెషర్ చేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేణుకా ఎల్లమ్మ గారు కూడా ఎల్లమ్మ దేవత ఖచ్చితంగా ఈ నియోజకవర్గం పైన కానివ్వండి, తెలంగాణ, కర్ణాటక, యావత్ భారతదేశం అంతా కూడా శస్యశ్యామలంగా ఉండాలని చెప్పి మీ బ్లెస్సింగ్స్ ఉండాలా, ఒక మంచి పాడి పంటలు పండాలా, ఆరోగ్యంగా తెలంగాణ ప్రజలు కానివ్వండి, కర్ణాటక ప్రజలు కానీ ఉండాలని చెప్పి కూడా మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా